సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతోని సమావేశం అయితే ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిర్రట. సర్పంచ్ ఎలక్షన్‌లో మీరు అజాగ్రత్తగా ఉండడం వల్లే మనకు రావాల్సిన సీట్లు మనకు రాలేదు. చాలా అధిష్టానము చాలా వరకు వస్తుంది. దాదాపుగా 80-85% మనమే గెలుస్తాము అనే ధీమా వ్యక్తం చేస్తూ నేను అధిష్టానానికి చెప్పాను. కానీ అంత పర్సెంటేజ్ మనకి రిజల్ట్ రాలేదు. అనుకున్నంత రిజల్ట్ మనము గెయిన్ చేయలేకపోయినాము. అంటే సాధించలేకపోయినాము. దీనికి కారణము మంత్రులే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. నిన్న వాళ్ళ పైన కూడా స్వీట్ వార్నింగ్ ఏదైతే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా 32 జెడ్పీటీసీకి 32 మనమే గెలవాలి. లేకపోతే ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉంటారో ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్‌కే బాధ్యత వహించాలి. వాళ్ళే బాధ్యత వహించి దానికి ఎందుకు గెలవలేదనే సమాధానం కూడా వాళ్ళే అధిష్టానానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టుగా ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులకైతే నిన్న స్వీట్ వార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా రెబల్ క్యాండిడేట్ విషయంలో మంత్రులు కొంత జోక్యం చేసుకోకపోవడము, కుటుంబాలకు సంబంధించి అంటే మంత్రులకు సంబంధించి బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టికెట్ ఇవ్వడము, అక్కడ నేతలు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వకుండా ఇటు కుటుంబ సభ్యులకు ఇవ్వడము ఇలాంటివన్నీ జరిగాయి. అవన్నీ అధిష్టానం దృష్టికి వచ్చాయి. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయండి. ఇక్కడ నుండి లొల్లి బంద్ చేయండి. మీ మంత్రుల మధ్య ఏవైతే లొల్లులు ఉన్నాయో అవన్నీ బంద్ చేయండి. ప్రజల కోసం పనిచేయండి. పార్టీ కోసం పనిచేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకైతే స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ముఖ్యంగా ప్రధానంగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం గెలవాల్సిందే. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ కీలక నేతలు అటు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఆ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అక్కడ మనం ఖచ్చితంగా జెడ్పీటీసీ స్థానాన్ని మనమే గెలవాల్సిందే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకైతే టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ వస్తుంది, అధికారంలో ఉంది కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నారు. ఇటు రేషన్ బియ్యం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మహిళలకు చీరలు కావచ్చు, మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, ఇలా అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని అనుకున్నారు. కానీ మొదటి విడతలో కొంతవరకు కాంగ్రెస్ కి అది పై చేయి ఇచ్చినప్పటికీ మళ్ళీ రెండో విడత వచ్చేసరికి కాంగ్రెస్ కి కొంత తగ్గిన విషయం కనబడతా ఉంది. మూడో విడతకి మరింత తగ్గే అవకాశాలు అయితే కనిపించినాయి. అంటే ఈ 3 దశల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క దశకి పెరుగుకుంటూ పోతుంది అని అనుకున్నాం. కానీ ఒక్కొక్క దశకి తగ్గుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల తీరుపైన అయితే తనైతే మండిపడ్డ పరిస్థితి అయితే కనబడతా ఉంది. అధిష్టానానికి ఏం సమాధానం చెప్పుకోవాలి, మనం అధికారంలో ఉండి ఇక్కడ అత్యధికంగా గెలవకపోతే ఎట్లా అనే నేపథ్యాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా మీరే సమాధానం చెప్పుకోవాలి అంటూ మంత్రులకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అనే వాదనలు అయితే వినబడతా ఉన్నాయి. వీటిపైన కూడా మంత్రులు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. మేము పనిచేశాము కానీ ప్రజలు ఈ విధంగా తీర్పిచ్చారు అనే కోణంలో వాళ్ళు చెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వినలేదంట. మీరు ఏం చేసినా ఏం చేస్తారో మాకు అనవసరము, ఖచ్చితంగా 32 జెడ్పీటీసీ స్థానాలు మనమే గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే, మీకు ఇదే టార్గెట్ అన్నట్టుగా తనైతే చెప్పడం అయితే జరిగింది. వీటితోనే మీకు ఒక ర్యాంకులు వస్తాయి, ఆ ర్యాంకులతోనే మీకు పదవులు ఉంటాయి, లేకుంటే మీకున్న మంత్రి పదవులు కూడా ఊడే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారంట. అంటే ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అక్కడ గెలవకుండా ఇదే రిజల్ట్ రిపీట్ అయితే మాత్రం మీ యొక్క మంత్రి పదవి తొలగించే అవకాశాలు ఖచ్చితంగా అధిష్టానం చూస్తా ఉంది. ఇప్పటికే అనేక విషయాలు అధిష్టానము ఆలోచిస్తా ఉంది. మంత్రిమండలిలో మార్పు రావాలని కూడా అధిష్టానం కోరుకుంటా ఉంది. కానీ ఇప్పుడున్న మంత్రులతోనే ముందుకెళ్దామనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాను అని కూడా తను చెప్పడం అయితే జరిగింది.